శ్రీమాత్రే నమః. పురాణానికి 5 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం అనేవి పురాణంలో ఉండాలి. నిర్గుణ స్వరూపిణి అయిన లోకమాత జగత్ సృష్టి కోసం 3 రూపాలు ధరించింది. సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగాను, రాజస శక్తి మహాసరస్వతి రూపంగాను, తామస శక్తి మహాకాళీ రూపంగాను ఆవిర్భవించింది. కావున వీటిని సర్గము అంటారు. తరువాత త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది. పాలన కోసం శ్రీహరి, ఉత్పత్తి కోసం బ్రహ్మ, మమేకం కోసం రుద్రుడు. దీనిని ప్రతిసర్గము అంటారు. రాజులకు సంబంధించి సూర్యచంద్ర వంశాలను, రాక్షసులకు సంబంధించి హిరణ్యకశిపు ప్రభృతుల వంశాలను వివరించడమే వంశం. స్వయంభువుడు మొదలుకుని ఆయా మనువులను, వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలంటే. వారి వంశాల అనుక్రమాన్ని తెలియచెప్పడమే వంశానుచరితం. ఇలా పురాణాలన్నీ పంచలక్షణయుక్తాలు.